మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు 30,000 రూపాయల లంచం డబ్బులు తీసుకుంటూ మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బోధనకు చెందిన ఓ వ్యక్తి ట్రేడ్ లైసెన్స్ కోసం మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ ను సంప్రదించగా 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కాగా లంచం డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నరేన్ రెసిడెంట్ ఆఫ్ బోధన్ ఏసీపీ డిఎస్పీ ఆఫీస్కి వచ్చేసి ఒక కాంప్లైంట్ ఇస్తారండి. ఇక్కడ అనిల్ అని మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నర్సాపూర్ ఏమని అంటే అతను ఫర్టిలైజర్స్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి లైసెన్స్ అప్లై చేస్తాడు అనమాట. దానికి 30,000 అంటే ఈచ్ లైసెన్స్కి 10,000 చొప్పున 30,000 లంచం అడుగుతున్నాడని చెప్పేసి కంప్లైంట్ వస్తే మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాము. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు అతను 30,000 తీసుకున్నప్పుడు మేము వచ్చి పట్టుకున్నాం. ఏసీబీ కేసులలో రిలీజ్ ఉంటుంది 90% ఉంటుంది. మెదక్ రేంజ్ ఇన్స్పెక్టర్ రమేష్, ఇన్స్పెక్టర్ వెంకట్ రాజాగౌడ్ ఇంకా స్టాఫ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.